జాగ్రత్తగా వినండి. త్రిమూర్తుల్లో ఎవరు పవర్ఫుల్ చూద్దామా? బ్రహ్మ, విష్ణు, శివులు ఈ ముగ్గురు దేవతలను చూస్తే బ్రహ్మ ఎప్పుడూ త్రిశూలం లేదా ఖడ్గం పట్టుకుని ఉండడు. విష్ణువు ఎక్కువగా చక్రంతోనే చూస్తాం, త్రిశూలంతో కాదు. శివుణ్ణి చూస్తే ఎప్పుడూ త్రిశూలంతోనే ఉంటారు, కాని చక్రంతో మాత్రం కనిపించరు. కాని ఎందుకు? దానికొక లోతైన కారణముంది. ఈ ముగ్గురు పురుషరూపాలు. వారి శక్తులు ఎంత పవర్ఫుల్ అంటే అంతా ఒక్క శరీరంలో పూర్తిగా కంటైన్ చెయ్యలేనంత శక్తివంతమైనది. అందుకే ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతరించినప్పుడు శివుడి దగ్గర్నుంచి త్రిశూలాన్ని తీసుకుంది, విష్ణువి దగ్గర్నుంచి చక్రాన్ని తీసుకుంది, బ్రహ్మ దగ్గర్నుంచి కమండలాన్ని తీసుకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ శక్తిని పూర్తిగా ఒక్కరే కంట్రోల్ చెయ్యలేరు. కాని శక్తి అవతరించి ఆ మూడు శక్తులన్నింటినీ తనలోనే సమీకరించి మహిషాసురుణ్ణి సంహరించింది.